నిన్న ఓజీ ట్రైలర్ వచ్చింది కదండి, దాని గురించి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అదిరిపోయింది, చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా ద్వారాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కి ఓ పెద్ద డైరెక్టర్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాం అన్నంత గొప్పగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు వస్తుందో ఈ సినిమా ద్వారాగా తెలియదు, కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సుజిత్ గారిని పెద్ద డైరెక్టర్ చేసి ప్యాన్ ఇండియాకి పంపిస్తున్నాం అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. ఎవ్రీ షాటు కూడా, ఎవ్రీ సీన్ కూడా, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు అన్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, సుజిత్ లాంటి టీం ఉంటే, అంత డెడికేషన్తో పనిచేసే టీం ఉంటే, నేను డైరెక్షన్ చేసినప్పుడు ఇలాంటి టీం ఉన్నట్లయితే నేను బహుశా రాజకీయాల్లోకి వెళ్ళలేకపోతున్నానేమో అన్నారు. అంటే ఎంత పర్ఫెక్ట్లీ ఆ టీము, ఎంత తెలివితేటలతో ఆ సినిమాని తెరకెక్కించారో అర్థమవుతుంది. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన రేంజ్లో ఓ పాన్ ఇండియా సినిమాగా, పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక పాన్ ఇండియా మూవీగా అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది అనిపిస్తుంది. హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగా చేసిందని చెప్పి అంటున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఆ అమ్మాయి కూడా ఈ సినిమా ద్వారాగా మంచి పేరే వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో హీరోయిన్గా చేసిన వాళ్ళు ఎవరికైనా అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. ఈ అమ్మాయి కూడా బ్రహ్మాండంగా ఈ సినిమా ద్వారాగా మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. విలన్ లుక్ అయితే చాలా బాగుంది కదా, మీరు విలన్ లుక్ గురించి ఒకసారి చెప్పాలని మేము అనుకుంటున్నాం. ఆయన నిజంగా చాలా చాలా గొప్ప ఆర్టిస్టు, బాలీవుడ్ ఆర్టిస్ట్ అయినా మంచి సూపర్ డూపర్ ఆర్టిస్టు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా జతగా నటించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నారు బయట. నాకు అంతగా పూర్తిగా తెలుసు. రేపు కొన్ని గంటల్లో మనం సినిమా చూడబోతున్నాం. వాళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే బూస్ బంప్స్ వచ్చేస్తాయి. చూడడానికి కూడా అంత గొప్పగా ఉంటాయి వాళ్ళిద్దరి కాంబినేషన్స్ అని చెప్పుకుంటున్నారు అందరూ. నిజంగా వారిద్దరికి ఆయనకు మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారాగా ఆయన జీవితంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలబడబోతుంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారంటారా, చేయరంటారా? ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన సినిమా రంగంలో ఉండాలి, 100% సినిమా రంగంలో ఉండాలి. ఖచ్చితంగా ఆయన సినిమా రంగంలోనే ఉండాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి అక్కడ రాజకీయాలలో ఉండాలి, సినిమాలలో ఉండాలి. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండి బతుకుతూ ఉంటారు. కొంతమంది అక్రమంగా బతుకుతుంటారు, కొంతమంది సక్రమంగా బతుకుతున్నారు. కానీ అక్రమార్జనతో తినే తిండి నాకు సహించదు అని గొప్పగా చెప్పుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టార్జితం మాత్రమే ఆయన తింటారు. కాబట్టి ఆయన కష్టార్జితం మాత్రమే ఆయన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆయన కష్టార్జితం మాత్రమే ఆయన పార్టీని పోషించుకుంటాడు, ఆయన పార్టీని నడిపించుకుంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు రాజకీయాలలోనూ ఉండాలి, ఇలా సినిమా రంగంలోనూ ఉండి మాలాంటి వారికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉండాలి. అటుపక్క పేద ప్రజలకు అండగా నిలబడాలి. ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉంటేనే పేద కళాకారులకు కూడా నిజమైన న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప హీరో అయినా ఆయన భోంచేస్తే ఏమైతే తింటారో అదే సినీ కార్మికులకు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్కి కానీ సమాన భోజనం పెట్టాలనేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉంటేనే సినీ కార్మికులు కూడా న్యాయం జరుగుతుంది. సినీ కార్మికులు పవన్ కళ్యాణ్ గారు చూసి 10 మంది హీరోలు కూడా ఇవాళ కార్మికులందరినీ సమానంగా చూడాలా, ఎవరిని చిన్న చూపు చూడకూడదు అనేటటువంటి భావం అందరిలో వస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, రాజకీయాలలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎందుకంటే రాజకీయాలు కలుషితమైనటువంటి ఈ తరుణంలో, రాజకీయాలు దౌర్జన్యానికి, దుర్మార్గానికి, దోపిడీకి ఆలవాలం అయిపోయినటువంటి ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన నాయకులు రాజకీయాల్లో ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేని పక్షంలో అక్కడ పేద ప్రజలకు న్యాయం జరగదు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో లేకపోతే ఇక్కడ సినీ కార్మికులకు న్యాయం జరగదు. కాబట్టి 2 రంగాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవాలా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. గుండెలు బగిలిపోయాయి. తమన్ గారు మరి బాలయ్య బాబుకి ఎలా ఇచ్చాడో చూసే ముందు దాని మీద డబుల్ ఇచ్చాడు. ఖచ్చితంగా
సినిమా చూస్తున్నంత చెప్పు కూడా మన గుండెలు ఎదిరిపోతాయి అన్నట్టుగా ఉంది. స్పీకర్లు పగులుతాయి అంటారా? ఖచ్చితంగా పగులుతాయి. చైనీస్ లాంగ్వేజ్లో డైలాగులు చెప్పారు కదా, ఎలా అనిపించాయి? ఓ భాష అది ఓషియో అని చెప్పేది అన్నారు కదా, అది నాకు అర్థం కాలేదు. వర్డ్స్ అందులో ఏదో అర్థం ఉంది అని భూస్వామి వస్తున్నాయి కానీ దాని అర్థం మనకు తెలియట్లేదు. కానీ చాలా చాలా బాగుంది ఆ వర్డ్స్ మాట్లాడే విధానంగా. సాంగ్లో ఎంట్రీ అనుకుంటుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక 20 సంవత్సరాల డైనమిక్ హీరోలాగా స్టేజ్ మీదకి ఎంట్రీ కూడా అంత అద్భుతంగా ఉంది. లొకేషన్స్ అన్ని ఫారెన్ మొత్తం తిరిగి వచ్చినట్టున్నారు, చైనా ఇవన్నీ అలాగే కనపడుతుంది. నిజంగా బాగుంటుందండి ఈ సినిమా, మాత్రం ఒక సెన్సేషనమే అవుతుంది నాకు తెలిసి. ఈ 1000 రూపాయల టికెట్ అని పెట్టారు కదా బెనిఫిట్ షోకి, అది కొంచెం కాంట్రవర్సీ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించి కాంట్రవర్సీ చేసే అవసరమే లేదు. నేను ఒక సినిమా వాడిగా, ఒక సినిమా కార్మికుడిగా చెప్తున్నా, ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాత బతికితే సినీ కార్మికుడు బతుకుతాడనే ఆలోచన చేసి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యాప్లు వచ్చి ఈ బొమ్మ ఆ బొమ్మ వచ్చి సాయంత్రానికే రిలీజ్ చేసేసుకుని పైరసీ చేసేస్తున్నారు. కాబట్టి ఎట్టయినా సినీ నిర్మాతను బతికించాలి అని, సినీ కార్మికులు బతికించాలని ప్రభుత్వాలు కొంత వెసులుబాటు ఇచ్చాయి. ఆ మాత్రం దానికి ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఎందుకో సినీ కార్మికులకు పుట్టమే కొడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ వెసులుబాటు ఇవ్వకపోతే సినిమా నిలబడే అవకాశమే లేదు, నిర్మాత నిలబడే అవకాశం లేదు. ఖచ్చితంగా సినీ కార్మికుల బాగుండాలంటే ఇలాంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తేనే సినిమా వాడు కూడా బతుకుతాడు.